Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ లేకపోతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా ఆబ్వియస్గా మిగతా టైంతో పోల్చుకుంటే ఎక్కువైపోయింది. అయితే అంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెంలో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆబ్వియస్గా మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటూనే సో కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మళ్ళీ కొత్తగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళ మనసులో ఎన్నో క్వశ్చన్స్. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం కరెక్టా, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఈ గ్రూప్ 2లో ఏమేమి ఉంటాయి. సో ఫ్రమ్ ద జీరో స్క్రాచ్ నుంచి వాళ్ళ మైండ్లో కేవలం గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆశ మాత్రమే ఉంది. కానీ గ్రూప్ 2కి సంబంధించి బేసిక్స్ కూడా అసలు ఏంటి, ఆ జాబ్ ఏంటి అనే పాయింట్ కూడా తెలియదు. సో అలాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ స్టూడెంట్స్ నుంచి వస్తున్న కాల్స్ ఎక్కువైపోయాయి. సో పర్టికులర్గా ఈ వీడియో కంప్లీట్గా బిగినర్స్ కోసం. సో ఆల్రెడీ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు లేకపోతే కొన్నిసార్లు అటెంప్ట్ చేసి ఉన్న వాళ్ళకు ఈ వీడియో బేసికల్గా హెల్ప్ అవ్వదు. ఒక రిలాక్సేషన్గా ఉంటుంది సార్ అనుకుంటే వినొచ్చు. బట్ ఈ వీడియో కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా బిగినర్స్, జీరో లెవెల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు, అసలు గ్రూప్ 2 అంటే ఏంటి, లేకపోతే పార్షియల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏదో కొంత నేర్చుకోవాలంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో గైస్ బిఫోర్ ప్రొసీడింగ్ టు ద వీడియో, సో మీరు చూడొచ్చు దీస్ ఆర్ ద ర్యాంకర్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. సో రోహిత్స్ అకాడమీ నుంచి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డిఫరెంట్ వేస్లో లబ్ధి పొందిన లేకపోతే ర్యాంక్ సాధించిన విద్యార్థులు. సో వీళ్ళందరికీ సంబంధించిన టెస్టిమోనియల్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళందరికీ సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూస్, ఈదర్ పాడ్కాస్ట్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూ కానీ, లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కానీ డిఫరెంట్ వేస్లో రోహిత్స్ అకాడమీలో డిఫరెంట్ కాంటెక్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. యూ కెన్ సీ దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. సో వాళ్ళకి సంబంధించి కొంచెం డేటా గ్యాదర్ చేసి ఎవరికి ఏ పోస్ట్ వచ్చింది, వాళ్ళకు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. అండ్ వీళ్ళే కాదు, ఇంకొంతమంది కూడా ఉన్నారు, దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఫిల్ చేస్తాము. అండ్ సేమ్ అలాగే ఏపీ గ్రూప్ 1లో 4 ర్యాంక్స్ మనకి రావడం జరిగింది. అండ్ ఇందులో 31 ర్యాంక్స్ మనకు రావడం జరిగింది. అండ్ ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేయలేదు. గ్రూప్ 1లో వచ్చిన 4 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కూడా ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళని ఇంక్లూడ్ చేయకుండా ఎక్స్క్లూజివ్గా మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. సేమ్ అట్లాగే తెలంగాణ గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 30+ గ్రూప్ 1 సెలెక్షన్స్, ఎందుకంటే 563 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే తెలంగాణ గ్రూప్ 2, 3, 4 వీటన్నిటిలో 100కు పైగా సెలెక్షన్స్ వచ్చాయి. సో ఈ సెలెక్షన్స్కి 100% మేమే ముందుడి నడిపాము అని మాత్రం చెప్పాం. వాళ్ళకు ఒక క్యాటలిస్ట్, వాళ్ళకు సాధించాలి, కష్టపడతాము, ముందుకు వెళ్ళాలి, సో ఏదైనా మాకు ఒక మార్గం చూపించండి, మేము నడుస్తాము అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా మేము ప్రయోగకరంగా, ఉపయోగకరంగా 100% గైడెన్స్ ఇచ్చాము. సేమ్ అట్లాగే భవిష్యత్తులో మీరు కూడా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే రోహిత్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, పర్టికులర్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఎగ్జిస్టింగ్ కంటెంట్తో పాటు రెగ్యులర్ అప్డేట్స్తో పాటు మెటీరియల్స్ ఇస్తాం డిఫరెంట్గా. అంటే ఒక స్టూడెంట్కి అవసరమైన టోటల్ కంటెంట్ కూడా రోహిత్స్ అకాడమీలో ఉంటుంది. డెమోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అటు ఏపీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మీరు డెమోస్ చూసి లేకపోతే కంటెంట్ ఎలా ఉందో చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్యాకల్టీ దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పే కంటే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అ స్మాల్ థింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ మదిలో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, భయాలు ఏంటంటే, ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, అసలు వాళ్ళతో మనం పోటీ పడగలుగుతామా, సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ వస్తే మనం సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతామా, సో అసలు ఇది మన వల్ల అవుతుందా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్, కొన్ని నేను చెప్పనివి కూడా ఎన్నో టైప్ ఆఫ్ భయాలు ఉంటాయి. సో గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రిపరేషన్కి సంబంధించిన మిత్స్, సో దానికి సంబంధించి ఎన్నో నెగిటివ్ థాట్స్ మీ మైండ్ని ఎక్కువగా పుల్ చేస్తూ ఉంటాయి. సో దానికోసమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడొచ్చు. 29th April 2023, 29th April అంటే 23 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 23 డిసెంబర్లో, ఇది ఏప్రిల్. సో ప్రజెంట్ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టింగ్ ద మంత్ ఆఫ్ జూన్. I am eligible for group 2 notification but results may be released in the month of September. తనకు సెప్టెంబర్లో రిజల్ట్స్ వస్తాయి. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా అప్పటికి రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. సో అంటే ఇతను ముందుగా చదివాడో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో చదవలేదు మనకు తెలియదు, కానీ ఆయన నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ హీ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫ్రమ్ దెన్.
అంటే నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తే దానికంటే ఒక 10 నెలలు అనుకోండి అటు ఇటుగా. సో 8 to 9 months ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పాను. ఇక్కడ ర్యాంక్ గ్రూప్ 2 అని రాశాను, మీకు తెలుస్తుంది. అతనికి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద పాయింట్. సో థింగ్ ఏంటంటే మనం బలంగా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో కాఫీ తాగితే కదా తెలిసేది అది బాగుంటుందో బాగోదో అన్నట్టు. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు సో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే తెలుస్తుంది ఆ ప్రిపరేషన్ ఈజీయా కష్టమా. ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసే కంటే ముందు సో ఇన్ని బల్క్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, బల్క్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ రాసుకోవాలి, హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇలా కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ కొట్టని వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టని వాళ్ళు ఉన్నారు. సో మనం ఎలా ముందుకు వెళ్తున్నామో అన్న దానిపైనే 100% థింగ్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్గా ఏం చేయాలి ఏంటి అని చెప్పి వీడియో ఫర్దర్గా నేను చెప్తూ ఉంటాను. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీ గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో 3 stages ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ దేర్ ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దేర్ ఆఫ్టర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది జనరల్గా. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేసరికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో మాదిరిగా సో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేసరికి మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుందా అని అడుగుతున్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ కొంతమంది అయినా చెప్తున్నాను. సో టోటల్గా ఈ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఈ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్. ఈ 2 కూడా కంప్లీట్గా ఏంటి, దే ఆర్ ఆబ్జెక్టివ్, కంప్లీట్గా ఆబ్జెక్టివ్ బేస్డ్ ఉంటుంది. అండ్ ప్రతి క్వశ్చన్కి ఒక మీరు రాంగ్ చేసిన ప్రతి క్వశ్చన్కి కూడా 1/3 నెగటివ్ మార్క్స్ ఉంటాయి. మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 1 మార్క్ వస్తుంది, రాంగ్ చేస్తే 1/3 మార్కులు మైనస్ అవుతాయి, 0.33 మార్క్స్ మైనస్ అవుతాయి. ఓకేనా. సో ఇది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో ప్రిలిమ్స్లో మనకు టోటల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో 150 మార్క్స్కి, అండ్ మెయిన్స్కి వచ్చేసరికి 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్లో 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ ఎగ్జామ్స్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటలీ వీ విల్ బీ హ్యావింగ్ 5 సబ్జెక్ట్స్. సో ఈచ్ సబ్జెక్ట్కి 30 మార్క్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్కి 30 మార్క్స్. ప్రతి నెగటివ్ క్వశ్చన్కి 1/3 మార్క్స్ మైనస్ అవుతాయి. సో దాట్ ఈక్వల్ టు 150 మార్క్స్. 150 మార్క్స్. సో సేమ్ అట్లాగే 300 కదా, ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 సబ్జెక్ట్స్ ఇంటూ 75 మార్క్స్. మెయిన్స్ కదా, కొంచెం డీటెయిల్డ్గా డెప్త్గా ఉంటుంది. సో టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఇంటూ 75 కాబట్టి 300 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని మార్క్స్ ఉన్నాయి, 150 అండ్ 300 మెయిన్స్. ఇంకా సబ్జెక్ట్స్ ఏంటో నేను చెప్పే కంటే ముందు మీకు వచ్చే మెల్లి నెక్స్ట్ డౌట్ అంటే, సరే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఒక్కొక్కసారి 1:15 తీసుకుంటారు. సో 1:50 తీసుకోవచ్చు, 1:100 కూడా తీసుకోవచ్చు. లాస్ట్ టైం ఒక కన్ఫ్యూజన్, క్లారిటీ ఇవ్వలేదు. అది 1:15 తీసుకుంటారా, 1:50 తీసుకుంటారా, 1:100 తీసుకుంటారా. సో మేబీ తర్వాత స్టూడెంట్స్ అందరి యొక్క డిమాండ్ వల్ల సో నెగిటివ్ మార్క్స్ పెట్టారు, సిలబస్ మార్చారు, మేము ఈ నెగిటివ్ మార్క్స్ అలవాటు కాలేదు అని చెప్పినప్పుడు, అంటే ఆ ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో దానికి ఇంటూ 100 మెంబర్స్, అంటే 1:100 మెంబర్స్ని మొన్నటి ఎగ్జామ్కి తీసుకోవడం జరిగింది. అంటే ఒక 900 పోస్టులు అనుకోండి, 900 ఇంటూ 100 వేసుకోండి, అంటే దాట్ ఈక్వల్ టు 90,000 మెంబర్స్ని, ఆల్మోస్ట్ 90,000 మందిని మెయిన్స్కి క్వాలిఫై చేశారు. 90,000 మెంబర్స్ని ప్రిలిమ్స్లో రాసిన 4 లక్షల మంది వరకు రాస్తే అందులో నుంచి 90,000 మెంబర్స్ మెయిన్స్కి రాశారు. దానికి గాను 1:100 తీసుకున్నందుకు 18 ఆన్ అన్ యావరేజ్, కొంచెం అటు ఇటుగా కట్ ఆఫ్ 18 మార్క్స్ ఉంది. సో అది చూసి 18 మార్క్స్ తెస్తేనే సరిపోతుంది అని మీరు అనుకోకూడదు. ఇప్పుడు 1:100 తీసుకుంటారా, 1:50 తీసుకుంటారా, 1:10 తీసుకుంటారా, 1:15 తీసుకుంటారా తెలియదు. దాన్ని బట్టి కట్ ఆఫ్ మారుతుంటుంది, ఎందుకంటే కట్ ఆఫ్ క్వశ్చన్ గురించి అడుగుతుంది. సేమ్ అట్లాగే మెయిన్స్లో ఈ ప్రాబ్లం లేదు, మెరిట్ బేస్గా తీసుకుంటారు కాబట్టి. సో కొన్ని డిఫరెంట్ జోన్స్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో మేల్ ఫీమేల్ స్పోర్ట్స్ ఇట్లా డిఫరెంట్ బేసెస్తో మెయిన్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో కొన్నిసార్లు 215 అంటున్నారు, 226 అంటున్నారు. దాని గురించి మనకి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది, దాని గురించి తర్వాత చూద్దాం. సో ఇవి అండ్ దెన్ ఆఫ్టర్. సో బేసికల్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు, ఇప్పుడు ఇది మంత్ ఫిబ్రవరి కదా, సో యూజువల్గా ఉగాదికి నోటిఫికేషన్ తీసుకున్నా, సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానంటున్నారు. ఉగాదికి అనుకున్నట్లుగానే జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ అయితే రాదు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మేబీ ఒక 2 months టైం పడుతుందో, 3 months టైం పడుతుందో, ఇంకా ఎక్కువ పడుతుందో. సో కాబట్టి ఈ ఉగాది తర్వాత మళ్ళీ ఒక 2 to 3 months
2 or 3 months వరకు మనకు టైం ఉంటుంది. అంటే ఉగాది తర్వాత సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు మనది అయిపోయినా కూడా మనకు అంటే ఎగ్జామ్ కంటే ముందు వరకు మన డిగ్రీ అయిపోతే సరిపోతుంది. సో తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అప్పుడు నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించుకోవాలి. అప్పటిదాకా ప్రాబ్లం ఉండదు. సో ఎప్పుడైతే ఈ ఇయర్లో పర్ష్యూ అవుతున్న వాళ్ళు కూడా, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా సో బేఫికర్ అంటారు కదా, ధైర్యంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్ డిగ్రీ అయిపోయిన వాళ్ళైతే ఈ ప్రాబ్లమే ఉండదు. ఓకే, అది నోటిఫికేషన్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ సబ్జెక్ట్, అండ్ అలాగే సొసైటీ. ఇది సోషాలజీ కాదు, దిస్ సబ్జెక్ట్ ఈస్ ఇండియన్ సొసైటీ. అండ్ దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ, ఇందులో అర్థమాటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్. ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి ఎగ్జామ్ కంటే ముందు, ఇది ఏది కూడా క్లారిటీ లేదు. ఓకే, సో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. సో ఈచ్ సబ్జెక్ట్, సో టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 5 into 30 దట్ ఈక్వల్ టు 150 మార్క్స్. సో ఈ ప్రిలిమ్స్లో బెస్ట్ ఫ్యాకల్టీ హైదరాబాద్లోకెల్లా ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అందరినీ పికప్ చేసుకొని రోహిత్స్ అకాడమీలో మంచి టీంని మేము తీసుకురావడం జరిగింది. ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో సార్ చెప్పున్నాడు. అండ్ అలాగే జాగ్రఫీ జగదీష్ సార్, సేమ్ అట్లాగే సొసైటీ శంకర్ రెడ్డి సార్, అండ్ మెంటల్ ఎబిలిటీ మేత్ర శ్రీనివాస్ సార్ అండ్ మమతా మేడం ఇద్దరు అవైలబుల్ ఉన్నారు. కరెంట్ అఫైర్స్ శ్రవణ్ సార్, రోజు సార్ క్లాసెస్ లైవ్ జరుగుతూనే ఉంటాయి కరెంట్ అఫైర్స్. ఇలా ఈ 5 సబ్జెక్టులు సో 360 డిగ్రీస్లో కవర్ చేయడానికి బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. రోహిత్స్ అకాడమీలో ఉండే వన్ ఆఫ్ ద యూనిక్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో రోహిత్స్ అకాడమీలో కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనే డౌట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీలో కొత్తగా ఏదైనా కూడా గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఒక యూనిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, అలాగే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిని కవర్ చేయాలా, ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలా తర్వాత మెయిన్స్ చదవాలా, ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి, సో లేకపోతే ఫ్రమ్ ద జీరో, ఒక జీరో లెవెల్ అంటే ఏంటి, ఆ జీరో లెవెల్ అంటే మీకు ఐడియా లేకపోవడం వల్ల ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటి డౌట్స్ని ఓవర్కమ్ చేయడానికి ముఖ్యంగా ఆఫ్లైన్లో అనుకోండి మీతో మాట్లాడడానికి ఫ్రెండ్స్, ఫ్యాకల్టీస్ ఫోన్ చేసినా లేకపోతే డైరెక్ట్గా మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆన్లైన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మేము తీసుకొచ్చిన యూనిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ మాకు జస్ట్ ఇక్కడ ఎంప్లాయీస్ అనుకోండి, ఎంప్లాయీస్ మనం చూస్తే వాళ్ళకు ఆల్మోస్ట్ డైలీ ఒక 5 నుంచి 6 గంటల టైం దొరుకుతుంది ఎంప్లాయీస్ అయితే. అలాగే ఫుల్ టైం ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళకు ఒక 10-12 గంటలు ఈజీగా దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఫుల్ టైమ్గానే ఉంటారు, వాళ్ళకి అంత టైం దొరకదు. కొంతమంది ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ వాళ్ళకు కొంచెం ఎక్కువ టైం దొరకవచ్చు, కొంతమందికి 3 గంటలే దొరకవచ్చు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక రెఫరెన్స్ లాగా మేము ఇలా డైలీ ప్లానర్ ఇస్తాం. మీరు రోహిత్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సీ సెక్షన్కి వెళ్ళి అందులో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అని క్లిక్ చేస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, మెటీరియల్స్ అండ్ అలాగే డే వైజ్ ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్, డే వైజ్ ప్లానర్ ఫర్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అంట. మీరు అందులో డే 1 క్లిక్ చేస్తే ఈ డే 1లో యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దట్, అంటే చదవాల్సిన క్లాసెస్ చూడండి. ఇక్కడ ఇది మెయిన్స్, ఇది కూడా మెయిన్స్ అండ్ ఇది ప్రిలిమ్స్. టైం ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఇది కావాలి, లేదు ఇలా వద్దు, 2 ప్రిలిమ్స్ ఒక మెయిన్స్ ఫోకస్ చేయాలంటే ఇక్కడ ఏపీ హిస్టరీ ప్లేస్లో మీకు ఇండియన్ హిస్టరీ ప్లేస్ చేస్తాం. సేమ్ అట్లాగే ఇప్పుడు మీరు చూస్తే ఎంప్లాయీస్, ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, వీళ్ళకి ఏం చేస్తామంటే 2 మెయిన్స్ సబ్జెక్ట్స్, 2 ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేసాం. సో మీకు లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రిలిమ్సే చదువుతాను అనుకుంటే, ఎందుకంటే మా మెయిన్ ఫోకస్ మీకు ప్రిలిమ్స్ అవ్వనివ్వడం కాదు, కానివ్వడం కాదు, సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది. మరి మొన్న చూసుకుంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ జూన్, జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఒక 4 మంత్స్ వరకు మాత్రమే టైం. ఆ 4 మంత్స్లో 300 మార్క్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ని కవర్ చేయడం చాలా కష్టం. టైం ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఫస్ట్ నుంచి కూడా మెయిన్స్, ప్రిలిమ్స్ కలిపి ముందుకు వెళ్తే బాగుంటుందని మా యొక్క ప్రయత్నం. మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ కావాలన్నా ఆ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఉంది. సో మీరు జస్ట్ డే 1, డే 2, డే 3, డే 4 ఇది ఫాలో అవుతే చాలు. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టింది ఎంత అంటే 6.5 hours పర్ డే.
మీ దగ్గర 3 గంటలే దొరుకుతుంది అనుకోండి రోజు, అప్పుడు మీరేం చేస్తారంటే డే 1 ఏదైతే ఉంటుందో దాన్ని 2 days కవర్ చేసుకోండి. డే 2 ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 2 days అంటే 4 days. డే 3 ఏదైతే ఉంటుందో ఈ డే 3 అయిపోయేసరికి మీరు 6th డేకి వెళ్తారు. సేమ్ అట్లాగే ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ 6 hours దొరుకుతుందంటే ఇది హౌస్ వైఫ్స్ అయినా ఎంప్లాయీస్ అయినా దీన్ని ఫాలో అవ్వచ్చు, రెగ్యులర్ ఆస్పిరెంట్స్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి, వీడియో క్లాసెస్ ఎంతసేపు వినాలి, అది అయిపోయిన తర్వాత మీరు ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దానిపైన టెస్ట్, వేదిక్ సివిలైజేషన్ పైన టెస్ట్, సో లేకపోతే ల్యాండ్ ఫార్మ్స్ పైన టెస్ట్, క్లైమేట్ పైన టెస్ట్, క్యాస్ట్ పైన టెస్ట్ సొసైటీలో, సో లేకపోతే క్యాస్టిజం పైన ఒక టెస్ట్ ఉంటుంది. సేమ్ అట్లాగే మెంటల్ ఎబిలిటీలో ఒక్కొక్క టాపిక్ పైన టెస్ట్, కరెంట్ అఫైర్స్లో ఒక మంత్ మొత్తానికి సంబంధించిన టెస్ట్. ఇలాగా టెస్ట్ అంటే మీకు వీడియో క్లాసులు ఇస్తాం, మెటీరియల్స్ ఇస్తాం, రివిజన్ ప్లాన్ ఇస్తాము, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకే కోర్సులో ఉంటుంది. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సు మీరు ఈఎంఐ రూపంలో కూడా పే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు తీసుకున్న కోర్సు మీకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయేంత వరకు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఫ్యాకల్టీస్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ 5 సబ్జెక్ట్స్ని ఈ 6 members టీచ్ చేస్తున్నారు. సో ఇది థింగ్స్. అండ్ సేమ్ అట్లాగే మెయిన్స్లో సో ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్, ఎకానమీ చోటి ప్రభాకర్ సార్, ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ రమణ సార్. సో అండ్ అలాగే మీరు ఇలా కంటెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఒక 120-135 డేస్లో ప్రిలిమ్స్ మెయిన్స్ టోటల్ సిలబస్ అయిపోయే విధంగా వీటిని మేము ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీరు కస్టమైజ్డ్గా కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్రిలిమ్స్ 150 marks. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ అన్నాను కదా. సో మెయిన్స్ ఎలా ఉంటుంది? సో మెయిన్స్లో ఇండియన్ పాలిటీ ఉంటుంది లేదా కాన్స్టిట్యూషన్ అంటారు, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఏపీ హిస్టరీ. ఈ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ కావాలి అంటే సో జస్ట్ ఇంతకుముందు నేను ఏదైతే ప్లానర్ ఇచ్చానో ఆ ప్లానర్ పీడిఎఫ్ కావాలన్నా, లేకపోతే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సిలబస్ తెలుగు మీడియంలో సిలబస్ కావాలన్నా, ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ కావాలన్నా 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్డ్గా అడగండి. ఎంప్లాయీస్ ప్లానర్ కావాలి సార్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లానర్ కావాలి, ఏపీ గ్రూప్ 2 తెలుగు మీడియం సిలబస్, ఏపీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం సిలబస్, సో ప్లానర్ సెండ్ చేయండి అంటే ఈ నంబర్కి మెసేజ్ పెడితే నేనే సెండ్ చేస్తాను. టెలిగ్రామ్లో రెడీమేడ్గా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు సిలబస్ అక్కడ చూస్తే తెలుస్తుంది. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చేస్తాను భవిష్యత్తులో. ఓకే, సో ఇలా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ సబ్జెక్ట్ 75 marks ఉంటుంది, దాట్ ఈక్వల్ టు 300 marks. ఇది ప్రిలిమ్స్. మెయిన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది జస్ట్ ఎలిజిబిలిటీ మాత్రమే, అది అయిపోతే వి విల్ గెట్ సెలెక్టెడ్. సో ఇది పాయింట్. అయితే ఒక్కొక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రిపరేషన్ ఇవాళ స్టార్ట్ చేసిన ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చ్ 5th వరకు కూడా, ఫిబ్రవరి 5th స్టార్ట్ చేస్తే మార్చ్ 5th వరకు కూడా ఒక్కొక్కసారి అసలు చదువుతున్నామా లేదా అంటే ఇంకా భయాలు ఉంటూనే ఉంటాయి. సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. కొంతమందికి 10 daysలోనే సెటిల్ అయిపోతారు. సో స్టార్టింగ్ స్టేజ్లో ఇంత క్లారిటీగా ఉన్న లోపల ఒక తెలియని భయం, ఆందోళన, ఇది కంప్లీట్గా మిమ్మల్ని వెనక్కి నెడుతూ ఉంటుంది. సో కాబట్టి ఏం భయపడకండి. సో ధైర్యంగా ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి, అంటే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి, ర్యాంక్ కొట్టడానికి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో మన మైండ్ స్టెబిలిటీ కూడా అంత ఇంపార్టెంట్. కొంతమందికి 40+ years ఉంటారు, 35+ years ఉంటారు, జాబ్ చేస్తారు. సో ఫ్యామిలీ ప్రెషర్స్, సొసైటల్ ప్రెషర్స్, వీటన్నిటిని తట్టుకొని ప్రిపేర్ అవుదామని ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రెషర్స్ వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. నేను కొడతాను, గట్టిగా అనుకోండి, ఖచ్చితంగా ర్యాంక్ కొడతారు. ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా ఏదో నా వల్ల అవుతలేదు, మా పక్కన వాళ్ళు చెప్తున్నారు, అంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడే వచ్చేసి 1 yearలో జాబ్ కొట్టడం చాలా కష్టం అంట, ఇవేవి కూడా వినకండి. ఎప్పుడైనా మనం కొట్టేంత వరకు కొడతామా లేదా ఎవ్వరికీ తెలీదు. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉండని. మీరు 10th class ఫెయిల్ అయ్యారా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారా, డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చాయా, ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్. ఇప్పుడు మీరు కరెక్ట్గా కష్టపడితే, సో మళ్ళీ చెప్తున్నాను, కష్టపడితే అంటే చన్నీళ్ళతో స్నానం చేయడము, సో అన్నాన్ని అంటే తిండి తిప్పల్ని పక్కన పెట్టడము, నిద్రను త్యాగం చేయడం కాదు. సో మైండ్కి అవసరమైన కష్టం తెప్పించాలి. సో లిమిటెడ్ కంటెంట్, సో అంత కంటెంట్ ఏదైతే ఉంటుందో తక్కువ కంటెంట్, మెటీరియల్స్, మనం ఇచ్చిన మెటీరియల్స్ ప్రిపేర్ అయిపోయి సాధించిన వాళ్ళు ఉన్నారు, స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అయ్యి సాధించిన వాళ్ళు ఉన్నారు, సాధించని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ థింగ్, మీరు బిగినర్స్ కాబట్టి
మెల్లిమెల్లిగా చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకెళ్ళండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సో ఫస్ట్ క్లాసెస్, మేము ఇచ్చిన మెటీరియల్స్ అండ్ మేము పెడుతున్న టెస్ట్స్ అయిపోయిన తర్వాత ఆ టెస్ట్స్కి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఈ 3 చదవండి. ఈ 3 అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది, నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను, ఇంకేదైనా ఎక్కువ చదవాలనిపిస్తుందా, నాకు టైం ఉందా. టైం లేకపోతే దీంతోనే ప్రొసీడ్ అవ్వండి. సో గ్రీడీగా ఉండకండి, అత్యాశకు వెళ్ళకండి. లిమిటెడ్ సిలబస్ని ఉంటే ఎక్కువసార్లు రివైజ్ చేసుకుంటాం. ఎక్కువసార్లు రివైజ్ చేసుకుంటే ఎక్కువ జ్ఞాపకం వస్తుంది. ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ఎగ్జామ్లో నాలెడ్జ్ కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది మీరు మేనేజ్ చేసుకుంటూ అండ్ ఓపిక. ఎందుకంటే ఒక్కొక్కసారి నోటిఫికేషన్ డేట్ ఇస్తారు, అది పోస్ట్ పోన్ అవుతుందేమో అంటారు, జరగదు అంటారు. సో ఆ ఫిల్అప్ అయిపోయే సీట్స్ అమ్మేసుకున్నారంటారు. ఇలాంటివి ఎన్నో వినిపిస్తాయి. ఇవన్నీ ఉన్న ఒక చెవిటి కప్పలాగా ఒక జస్ట్ ఇవేం పట్టించుకోకుండా మీ దారి మీరు ప్రయాణం చేయండి. సిలబస్ అయిపోయేంత వరకు సో మీరు ఎక్కడ ఆగకండి. సో మీ దగ్గర 3 గంటలు ఉంటుందా, మీ దగ్గర 10 గంటలు ఉన్నా అంటే తక్కువ టైం ఉంది నా వల్ల కాదు, ఇలాంటివి కూడా పెట్టుకోకండి. చూడండి, 20 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ర్యాంక్ సాధించారు. సో 23 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ర్యాంక్ సాధించారు. అంటే తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, హౌస్ వైఫ్స్, జాబ్ చేసేవాళ్ళు, అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్, అమెజాన్ డెలివరీగా పనిచేసి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, నీదొక స్టోరీ, నీకు నువ్వే పోటీ. సో కాన్ఫిడెంట్గా దిగు, ఖచ్చితంగా సాధిస్తావు. సో ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక్కొక్కసారి సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది. ఐ హోప్ సో ఇది ఏపీ గ్రూప్ 2 ఎలా ఉంటుంది. అయితే సిలబస్ మారుతుంది, ఇవేవి పట్టించుకోకండి. సిలబస్ మారినా అందరికీ మారుతుంది, మీ ఒక్కరికే కాదు. సో ఫస్ట్ ఎగ్జిస్టింగ్ సిలబస్ని కంప్లీట్ చేయండి, దెన్ వీ విల్ బీ ఫ్లోయింగ్ అకార్డింగ్లీ. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉండి నేను అడ్రస్ చేయలేదు అనిపిస్తే మీకు సంబంధించిన క్వశ్చన్స్ నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను కదా, ఆ నంబర్కి మెసేజ్ పెట్టండి. 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే 2022 ఆల్మోస్ట్ ఏప్రిల్ మే నుంచి మేము యాక్టివ్గా ఉంటూ స్టూడెంట్స్ని ఎంగేజ్ చేస్తూ సో ప్రిపరేషన్లో ముందుకు తీసుకెళ్ళాం. అందుకోసమే మాకు వచ్చిన ఆ ప్రయత్నం. ఆల్మోస్ట్ 31 సెలెక్షన్స్ ఉట్టిగా చేస్తే కాలేదు, 4 సంవత్సరాల కష్టం. సో సేమ్ అట్లాగే మీరు కూడా చిన్న అడుగుతోనే స్టార్ట్ చేయండి, ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ర్యాంకులు సాధిస్తారు. గ్రూప్ 2 అయితే లేదు, 3 అయితేంది, 4 అయితేంది, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా కొడతారు. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి. సో తక్కువ చదవండి, ఎక్కువ రివైజ్ చేయండి, ప్రతిసారి టెస్ట్స్ రాయండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మోర్ ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కానీ నాకు వాట్సాప్లో కానీ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.